హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఇవాళ మనము పరమాన్నం, బెల్లం పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. మనం నైవేద్యాలకి ఫస్ట్ పెట్టేది మాత్రం పరమాన్నమే కదా! ఈ రెసిపీ చాలా ఈజీ. బిగినర్స్ కూడా ఈజీగా అర్థమవుతుంది. చాలా అంటే చాలా ఈజీ. సో, మనం ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. 2-3 టైమ్స్ వాష్ చేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇంకా మనకి జీడిపప్పు అవసరం ఉంటుంది. బెల్లము, ఒక కప్పు బెల్లము, 2 కప్పుల పాలు అవసరం ఉంటాయి. బెల్లం మాత్రం మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ బెల్లం తీసుకుంటున్నాము. 2 కప్స్ మిల్క్ తీసుకుంటున్నాం. పాలతో పరమాన్నం కాబట్టి పాలు 2 కప్స్ తీసుకోండి. స్టవ్ మీద మనం పెట్టాం కదా, అది కొంచెం ఒక 70% ఉడికినాక పాలు పోసేయండి. ఆల్రెడీ మనం వాటర్తో కొంచెం ఉడికించాము. ఎక్కువ వాటర్ పోయకండి, ఎందుకంటే మనం చేసేది పాలన్నం కాబట్టి కొన్ని వాటర్ పోసి ఫస్ట్ ఉడికించుకోండి. తర్వాత పాలు పోసి 2 కప్స్ ఆఫ్ పాలు ఉన్నాయి కదా, అవి పోసేసి మళ్ళీ ఉడికించుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మొత్తం పాలన్నీ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. పాలు కొంచెం ఉంచిన బెల్లం వేస్తే మాత్రం ఇరుగుతుంది. అందుకనేసి పాలంతా ఉడికినాక బెల్లం తురుముంది కదా, 1 కప్పు బెల్లము, అది వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కింది నుంచి మొత్తం కలుపుకోండి. మంచి బెల్లం పరమాన్నం మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 2-3 సార్లు కలుపుతూ ఉండండి. మనం జీడిపప్పు వేయించుకుందాం పక్కన. ఇది నెయ్యి ఒక 2-3, నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. సో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు కూడా అందులో వేయించుకోండి. మంచి దోరగా జీడిపప్పు వేయించుకుంటే మాత్రం టేస్ట్ బాగుంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది చూడండి, అప్పుడు బంద్ చేసేయండి. మనం వండిన పరమాన్నం ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో జీడిపప్పు వేసేసి ఆ నెయ్యి కూడా అట్లనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మొత్తం కలుపుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.